అమ్మా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా కాలేదా? గాయత్రి, కృష్ణవేణి అర్థమైందా కాలేదా? కృష్ణవేణి మాట్లాడండి అమ్మా. మీరు ఏమి మీ క్లాస్ అంటేనే పనికిమాలిన క్లాస్ లాగా తయారైపోయింది. లాస్ట్ కు విసుగు వస్తుంది మాకు కూడా పాఠాలు చెప్పేకి. రెస్పాన్స్ ఇవ్వండి. అర్థమైంది, లేదు అర్థం కాలేదు, ఏదో ఒకటి చెప్పండి. ఇదోండి ఎరియోక్రోమ్ బ్లాక్ టీ తెప్పించినాను. ఆడవిలకు కనిపిస్తుంది పేపర్ చూడండి, ఇది ఇండికేటర్. ఇదోండి, ఇది ఇండికేటరు. పేపర్లో వేసుకోండి. ఈ కలర్ లో ఉంటుంది, కనిపిస్తా ఉందా? కనపడదేమో. కనిపించలేదు మేడం, కొంచెం పైకి పెట్టండి. ఇప్పుడు కనిపిస్తాను మేడం. బ్లూ కలర్ చూడండి, బ్లూ కలర్ ఈ కలర్ లేక వస్తుంది. మరి నీకు వైన్ రెడ్ నుండి ఈ కలర్ వస్తుంది. అర్థమైందా? చూడండి, ఇంతసేపు చెప్పిండేది ఒక వీడియో పెట్టినాము. ఆ వీడియో షేర్ చేస్తాం మీకు. చూడండి, ఆ వీడియో చూడండి ఫస్ట్. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటూ రండి. Dear students, today we are going to see the estimation of hardness by EDTA. The aim of the experiment is to estimate the total hardness present in the water sample. Not only total hardness, we will also find out the temporary hardness as well as the permanent hardness. Now, what do you mean by hardness? Hardness is a characteristic of water which prevents the lathering of soap. If a water fails to lather with soap, then we call the water as a hard water. What is the reason for the non-lathering of soap? It is mainly because of the presence of calcium ions and magnesium ions present in the water sample. These two ions combine with the soap and it forms a curdy white precipitate. And instead of producing lather, this produces a scum. So this is the reason for hardness. Different types of hardness. The first one is the temporary hardness. The ions responsible for temporary hardness are the bicarbonates of calcium and magnesium. The hardness is permanent hardness. The permanent hardness is of. First of all, you take the standard hard water which contains the calcium and magnesium. To that you will be adding an ammoniacal buffer. How much you are going to add? 1 full test tube of ammoniacal buffer. What is the role of buffer? The buffer is to maintain the pH of the experiment. How much pH you get in this experiment? The moment you add ammoniacal buffer, it will render a pH somewhere around 9 to 10. And this will enhance the complex formation between the calcium, magnesium with the indicator as well as with the EDTA you are going to add. Now, when you start doing your experiment, the first part is standardization of EDTA. But before that, I will tell you what are the apparatus needed for this experiment. First of all, you need a burette, and then you need a 20 ml pipette, conical. అర్థమైందా? ఇప్పుడు ఇంకొకసారి కూడా రెపిటేషన్ జరిగింది. మళ్ళీ అర్థమైందా?
సో ఇప్పుడు నేను చెప్పింది సార్ చెప్పింది ఒకటే. టెంపరరీ Yes, ma'am. హార్డ్నెస్ అంటే ఏమి, పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏమి, ఇండికేటర్ ఏది యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ ఈడిటిఏ లింక్ సొల్యూషన్ బ్యూరెట్ లో యూజ్ చేస్తున్నాము అని ఆయన ఫస్ట్ డిస్క్రిప్షన్ అదే ఇచ్చింది. సో కార్బోనేట్ బైకార్బోనేట్స్ ఆఫ్ calcium magnesium salts are known as temporary hardness. Chloride sulfate salts of calcium and magnesium are known as permanent hardness. So ఇప్పుడు మనము టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్, టోటల్ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేయాలి. టోటల్ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేయాలి. సో దానికి కావాల్సిన గ్లాస్ వేర్ ఇప్పుడే చెప్పిన, బ్యూరెట్, పిపెట్, కోనికల్ ఫ్లాస్క్, మెజరింగ్ జార్, పోర్సిలిన్ ప్లేట్, ఇవి అవసరం. నెక్స్ట్ కెమికల్స్ తీసుకుంటే కెమికల్స్ అదే వాటర్, సో శాంపుల్ అంటాం దాన్ని వాటర్. నెక్స్ట్ స్టాండర్డ్ వాటర్ లేదా స్టాండర్డ్ హార్డ్ వాటర్, స్టాండర్డ్ హార్డ్ వాటర్. నెక్స్ట్ ఈడిటిఏ, ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్, అమ్మోనికల్ బఫర్ సొల్యూషన్. సో ఇవి కెమికల్స్. ఇంకోసారి చెప్తున్నా, స్టాండర్డ్ హార్డ్ వాటర్ రాసుకున్నారు మీరు నోట్స్ లో చూసుకోండి. ప్రమాణ కాఠిన్య జలము, ప్రమాణ కాఠిన్య జలము, ఈడిటిఏ, ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సూచిక, అమ్మోనికల్ బఫర్ ద్రావణము, ఇవి మీకు కావలసినటువంటి రసాయనాలు. సో వీటితో మనము ఎస్టిమేట్ చేస్తున్నాం. ఏం ఎస్టిమేట్ చేస్తున్నాము? 3 విషయాలు ఎస్టిమేట్ చేస్తున్నాం. మొత్తము కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత, తాత్కాలిక కాఠిన్యత. సో 3 విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా లేదా 3 విషయాలను ఎస్టిమేట్ చేయాల. సో దానికి ప్రొసీజర్ ను ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసినారు, ప్రొసీజర్ ను ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసినారు ఏం చెప్పు గాయత్రి, చెప్పు గాయత్రి. డౌట్? 3 parts గా డివైడ్ చేసినారు మేడం. ప్రొసీజర్ ను ఫస్ట్ ఏం చేస్తాము అంటే, నువ్వు ప్రిపేర్ చేసిన స్టాండర్డ్ హార్డ్ వాటర్ ను ఉపయోగించి ప్రమాణ కఠిన జలం ను యూజ్ చేసి ఈడిటిఏ సొల్యూషన్ ను స్టాండర్డైజ్ చేస్తాం. అంటే పార్ట్ 1 ఏమి, ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. ఇది మేమే చేసుంటాం, ప్రిపేర్ చేసి పెట్టుంటాం ల్యాబ్ లో. హార్డ్ వాటర్ ను, ప్రమాణ హార్డ్ వాటర్ ను మేమే ప్రిపేర్ చేసి పెడతాం. నువ్వు ఆ హార్డ్ వాటర్ ను యూజ్ చేసి ఈడిటిఏ సొల్యూషన్ కూడా మేమే ప్రిపేర్ చేసి పెట్టుంటాం. ఆ ఈడిటిఏ సొల్యూషన్ ను స్టాండర్డైజ్ చేసుకోవాలా, ప్రామాణీకరించుకోవాలా. సో పార్ట్ 1 ఏమి, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ సొల్యూషన్, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ సొల్యూషన్. సో దీన్ని స్టాండర్డైజ్ చేసుకోవడానికి ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసిన స్టాండర్డ్ వాటర్ ను యూజ్ చేస్తాం. నీకు ఇచ్చిన వాటర్ ను యూజ్ చేసి ఒకటి టెంపరరీ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేస్తావు, టెంపరరీ హార్డ్నెస్ ను, పర్మనెంట్ హార్డ్నెస్ ను, టోటల్ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేస్తాం. సో ఇదంతా మనం పార్ట్ బై పార్ట్ ప్రొసీజర్ ను క్లాసిఫై చేసుకొని ఎస్టిమేట్ చేసుకుంటా వస్తాం. సో ఫస్ట్ పార్టే చెప్తాను, మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ పార్ట్ కు నాకు ఏం కావాలని చెప్పినాను, స్టాండర్డ్ హార్డ్ వాటర్ నీడెడ్, స్టాండర్డ్ హార్డ్ వాటర్ నీడెడ్. సో ఆ హార్డ్ వాటర్ ను, ప్రమాణ హార్డ్ వాటర్ ను నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను అంటే, 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ను తీసుకొని 1 లీటర్ వాటర్ లో డిజాల్వ్ చేసుకుంటే ఒక స్టాండర్డ్ కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ నాకు ఫామ్ అవుతుంది. దాన్నే నేను స్టాండర్డ్ హార్డ్ వాటర్ అంటున్నాను. ప్రమాణ జలాన్ని ఎట్లా తయారు చేస్తున్నాను, ప్రమాణ జలమును అంటే 1 గ్రామ్ కాల్షియం కార్బోనేట్ యూజ్ చేసిన, 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ను 1 లీటర్ వాటర్ లో డిజాల్వ్ చేసుకుంటే అది నాకు స్టాండర్డ్ హార్డ్ వాటర్, అది ప్రమాణ కఠిన జలము ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన లేదా ప్రిపేర్ చేసిన స్టాండర్డ్ హార్డ్ వాటర్ ను యూజ్ చేసి దేన్ని నేను స్టాండర్డైజ్ చేయాలా, ఈడిటిఏ సొల్యూషన్ ను ప్రామాణీకరించుకుంటా, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ సొల్యూషన్. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనము ల్యాబ్ లో జనరల్ గా చేసినట్టుగానే 20 ml ఆఫ్ నా హార్డ్ వాటర్ తీసుకుంటారు. 20 ml కఠిన జలాన్ని, ప్రమాణ కఠిన జలాన్ని అంటే హార్డ్ వాటర్ ను
స్టాండర్డ్ హార్డ్ వాటర్ ను 20 ml కోనికల్ ఫ్లాస్క్ లోకి పిపట్ అవుట్ చేసి దానికి 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్ యూస్ చేస్తారు. 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్, 20 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్ కు 20 ml ఆఫ్ హార్డ్ వాటర్ కు 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్ వేసుకొని 1 or 2 drops ఆఫ్ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ యాడ్ చేసుకోవాలి. 1 or 2 drops ఆఫ్ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ యాడ్ చేసి బ్యూరెట్ లో ఏం తీసుకోవాలా, ఈడిటిఏ సొల్యూషన్, డైసోడియం సాల్ట్ ఈడిటిఏ సొల్యూషన్ బ్యూరెట్ లో ఫిల్ చేసుకొని టైట్రేషన్ చేస్తాం. సో 20 ml ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్ కు 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్ వేసి 1 or 2 drops ఆఫ్ ఇండికేటర్ వేస్తే ఇనీషియల్ గా అది ఏం కలర్ లో ఉంటుంది, ఇండికేటరు బ్లూ కలర్ లో ఉంటుంది. నేను ఇంకా యాడ్ చేయకముందు బ్లూ కలర్ లో ఉంది. నేను హాట్ వాటర్ కి ఎప్పుడైతే ఆ బ్లూ కలర్ సొల్యూషన్ యాడ్ చేసి కోనికల్ ఫ్లాస్క్ ను జస్ట్ షేక్ చేస్తేనే ఆ బ్లూ కలర్ ఏమిగా చేంజ్ అయిపోతుంది, వైన్ రెడ్ కలర్ కు చేంజ్ అయిపోతుంది. వైన్ రెడ్ కలర్ కు చేంజ్ అవుతుంది. సో ఆ వైన్ రెడ్ కలర్ కి ఎందుకు చేంజ్ అయింది అంటే బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ వీక్ కాంప్లెక్స్, అన్స్టేబుల్ కాంప్లెక్స్ విత్ ఇండికేటర్. సో కాల్షియం మెగ్నీషియం అయాన్స్, వాటర్ లో ఉన్న కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ఈ ఇండికేటర్ గా నువ్వు యూజ్ చేసే ఎరియోక్రోమ్ బ్లాక్ టీ తో వీక్ కాంప్లెక్స్ ను ఫామ్ చేస్తాయి, ఒక సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి నీకు వైన్ రెడ్ కలర్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తావు, దాన్ని ఈడిటిఏతో అంశమాపనం చేస్తావు. ఇథిలీన్ డయామిన్ టెట్రాస్టిక్ యాసిడ్ తో టైట్రేషన్ చేస్తాం. సో టైట్రేషన్ చేస్తే గ్రాడ్యువల్ గా ఆ వైన్ రెడ్ కలర్ డిసపియర్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. బ్లూ కలర్ సొల్యూషన్. సో బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అయ్యింది అంటే దాని అర్థం ఏమి, ఇండికేటర్ ప్లేస్ లో ఈడిటిఏ సబ్స్టిట్యూట్ అయి మన ఇండికేటర్ బయటకు వచ్చేసి ఉంటుంది ఆ బలహీనమైన సంశ్లిష్టం. అప్పుడు ఇండికేటర్ బయటకు వచ్చినప్పుడు నాకు ఏం కలర్ ఇస్తుంది, బ్లూ కలర్. దాన్ని స్టాప్ చేసి ఆ రీడింగ్ వాల్యూమ్ ఆఫ్ ఈడిటిఏని V1 గా నోట్ డౌన్ చేసుకుంటాం. అదే విషయము ఇక్కడ వీడియోలో చూపిస్తారు. అర్థమైందా? సో ప్రొసీజర్ కావాలంటే మీకు వాట్సాప్ లో కూడా పెట్టడానికి ఇప్పుడు కరెక్షన్ అయింది ప్రొసీజర్ అంతా. సో మళ్ళీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చెప్పిన విషయమే అంటే పార్ట్ ఏ చేసేది ఒకసారి చూడండి. Flask, then you have your standard hard water and EDTA. EDTA is the link solution. This one is the ammoniacal buffer you are going to add, and this one is the EBT indicator. You are going to add a pinch of indicator, right? So these are the reagents you need, and this one is the standard hard water. What is standard hard water? How you prepare this? Standard hard water is prepared by dissolving 1 gram of calcium carbonate in 1 liter of water. Now, how you are going to perform your experiment? The experiment consists of 3 parts. First part is the standardization of the EDTA. The second part is the estimation of total hardness. The third part is the estimation of permanent hardness. Now we will look at how we are going to standardize the EDTA. First of all, you have to take your burette, then you have to wash it with little amount of distilled water. After washing and rinsing with distilled water, you have to fill this burette with the given EDTA, which is called as the link solution, whose normality we are going to find out now. This one is the EDTA whose normality we are supposed to find out. Now fill your burette with EDTA. Now you have to adjust the level to 0 mark. Now the lower meniscus should touch the mark, and you ensure the lower meniscus is touching the 0 mark. Now fix it to the burette stand. After fixing the burette to the burette stand, you have to pipette out exactly 20 ml of standard hard water, which contains 1 gram of calcium carbonate. Rinse your
pipette with a little amount of distilled water. After rinsing and cleaning with distilled water, you have to pipette out a little amount of standard hard water, and then you have to rinse it. Slowly you have to rinse it and you have to discard the solution. Now after that, you have to pipette out exactly 20 ml into a clean conical flask. Right, when the lower meniscus is touching the mark in the pipette, the volume pipetted out is exactly 20 ml. Now carefully transfer the pipette solution into the conical flask. Now some portion is left out in the pipette, and that is called as the excluded volume. You just touch the pipette in the inner wall of the conical flask and all the solution will run down into the conical flask. Now I have pipetted out exactly 20 ml of the standard hard water into the clean conical flask. The next step is addition of buffer. How much you are going to add? You are going to add just 1 test tube of ammoniacal buffer. And I have mentioned already, what is the role of buffer? Used to maintain the pH as well as to maintain a pH somewhere around 9 to 10. That is the role of buffer. Now, see a color change. What color change? A wine red color. See, the moment I have added EBT indicator, you are able to see a wine red color. You know what is the reason for wine red color formation? The calcium present in the standard hard water has formed a complex with the Eriochrome black tea. And as a result, you are able to see the wine red colored complex. And this is a weak complex. This wine red colored complex will be titrated against EDTA taken in the burette. Now I am going to perform the titration. Now slowly from the burette, you have to add EDTA into the conical flask and you have to look for the color change. You are not supposed to look at the level, but you have to watch your conical flask and its content. See, there is a slow and gradual color change. Previously, it was a wine red color, and now you just see it is steel blue. What is the reason for this steel blue color? Now, I'll explain you. Initially, you have added EBT to your standard hard water and there was a complex formation, and I mentioned it's a weak complex, EBT metal ion complex, calcium and magnesium. So it gave a wine red color. When you start titrating this EDTA, EDTA has a strong affinity for the calcium which is present in the standard hard water. So slowly this EDTA will remove, it replaces calcium which was present in the first complex. All the calcium has been replaced by the EDTA. So the EDTA has formed a strong complex with the calcium present in the hard water. Indicator EBT is released from the first complex. So you have having two complex. One is the unstable complex, a weak complex, and the later one between the EDTA and calcium is a very strong complex. The moment calcium was totally removed from the first calcium EBT complex, this type of steel blue is released. So this is the free indicator and you are able to see the steel blue color. Now you have to repeat the titration for concordancy. Now let us watch the reading. It is somewhere, it is 18.8 ml. So this is your first titer value. You cannot depend on your first titer value because you... అర్థమైందమ్మా ఏమన్నా? అర్థమైందా? అర్థమైందా నాగేశ్వరి? మేడం. ఎవరు ఒకరు రెస్పాండ్ కాండి. అర్థమైంది, కాలేదు, ఏదో ఒకటి చెప్పండి. ఏమి నాగేశ్వరి, అర్థమైందా కాలేదా? విషయమే అక్కడ వీడియోలో ఉంది. అవును మేడం. ఇంకొకసారి చెప్తా చూడండి. ఆయన ఏం చేసినాడు ఫస్ట్ పార్ట్ అంటే, దాని హెడ్డింగ్ ఏమి? స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ. ఫస్ట్ పార్ట్ మనం కూడా అదే చేసేది. ఏం చేస్తున్నాడు? బ్యూరెట్ లో ఈడిటిఏ ఫిల్ చేసుకున్నాడు. బ్యూరెట్ లో ఈడిటిఏ
నెక్స్ట్ కోనికల్ ఫ్లాస్క్ లో ఇన్ కోనికల్ ఫ్లాస్క్ 20 ml ఆఫ్ హార్డ్ వాటర్ తీసుకున్నారు. సో అది ఏం హార్డ్ వాటరు మేము ప్రిపేర్ చేసి పెట్టుంటాం, స్టాండర్డ్ హార్డ్ వాటర్. సో స్టాండర్డ్ హార్డ్ వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను, 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ 1 లీటర్ వాటర్ లో డిజాల్వ్ చేసి పెట్టుంటాం. 1 గ్రాము కాల్షియం కార్బోనేట్ ను 1 లీటర్ నీటికి కలిపితే మనకు హార్డ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఆ హార్డ్ వాటర్ ఆయన 20 ml కోనికల్ ఫ్లాస్క్ లోకి తీసుకొని దానికి ఒక టెస్ట్ ట్యూబ్ అన్నాడు. ఒక టెస్ట్ ట్యూబ్ ఏం వేసినాడు, ఒక టెస్ట్ ట్యూబ్ అంటే 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్ యాడ్ చేసి మనమైతే ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సొల్యూషన్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఎరియోక్రోమ్ బ్లాక్ టీని ఆల్కహాల్ లో డిజాల్వ్ చేస్తే మనకు సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో సాలిడ్ అవసరం లేదు, ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సూచికను ఆల్కహాల్ లో డిజాల్వ్ చేసుకొని దాన్ని 1 or 2 డ్రాప్స్ వేసుకుంటాం. మనం సొల్యూషన్ తయారు చేసి పెట్టుంటాను ల్యాబ్ లో, దాన్ని 1 or 2 డ్రాప్స్ నువ్వు యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే, సో నీకేం కలర్ వచ్చింది కోనికల్ ఫ్లాస్క్ లో, వైన్ రెడ్ కలర్ వచ్చింది. లేత ఎరుపు రంగు వచ్చింది. దీన్ని నువ్వేం చేసినావు, ఈడిటిఏతో అంశమాపనం చేసినావు, టైట్రేషన్ చేసినావు ఈడిటిఏతో. సో ఈడిటిఏతో టైట్రేషన్ చేస్తే ఎండ్ పాయింట్ ఏమొచ్చింది, వైన్ రెడ్ టు బ్లూ వచ్చింది. ఎందుకు ఫస్ట్ వైన్ రెడ్ వచ్చింది, తర్వాత ఎందుకు బ్లూ వచ్చింది అనేందుకు రీజన్స్ కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఫస్ట్ వైన్ రెడ్ రావడానికి రీజన్ ఏమి అంటే, ఇండికేటరు సూచిక వాటర్ లో ఉన్న కాల్షియం మెగ్నీషియం అయాన్లతో ఒక సంశ్లిష్టం ఫామ్ చేస్తుంది, ఒక కాంప్లెక్స్ ఫామ్ అయి ఉంటుంది వాటర్ లో. సో అది వీక్ కాంప్లెక్స్. ఆ ఫామ్ అయిన కాంప్లెక్స్ వల్లనే నాకు బ్లూ కలర్, అది వైన్ రెడ్ కలర్ సొల్యూషన్ వచ్చింది. దాన్ని నేను ఈడిటిఏతో టైట్రేషన్ చేస్తే ఆ ఇండికేటర్ ప్లేస్ లో ఈడిటిఏ సబ్స్టిట్యూట్ అయి ఇండికేటర్ బయటకు రిలీజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ నాకు ఒరిజినల్ ఇండికేటర్ ఏం కలరో ఆ కలర్ బయటకు వచ్చింది. అది ఏం కలరు, బ్లూ కలర్. సో కాబట్టి నా బ్లూ కలర్ బయటకు వచ్చేస్తుంది. అట్లా పార్ట్ ఏ మనం టైట్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ రాసుకున్నారు కదమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేసేసేయండి. ప్రిన్సిపల్ అందరిది అయిపోయింది కదా, ప్రిన్సిపల్ రాసుకున్నారు కదా. సో నెక్స్ట్ పార్ట్ ఏ రాసుకోండి. పార్ట్ ఏ, ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. ఇది పార్ట్ ఏ అంటే మరి కన్ఫ్యూజ్ కావద్దండి. పార్ట్ ఏ, ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ హార్డ్ వాటర్. మీరు రాసుకోండమ్మా. పార్ట్ ఏ ప్రమాణ కఠిన జలము తయారీ. 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ weighed and dissolved in 1 liter of water. This solution is known as standard hard water. మీరు రాసుకోండి. 1 గ్రామ్ ఘన కాల్షియం కార్బోనేట్ ను 1 లీటరు నీటికి కలిపి 1 లీటరు నీటిలో కలిపి తిని ఈ ద్రావణాన్ని అందరూ ప్రమాణ కఠిన జలము అందరూ.
it contains calcium carbonate of 1 ppm. It contains calcium carbonate of 1 ppm. So ppm ante bracket lo raskondi. ppm ante parts per million. Parts per million. 1 ml of standard hard water. మీరు రాసుకోండమ్మా. ఇందులో 1 ppm కాల్షియం కార్బోనేట్ ఉండును. 1 ppm కాల్షియం కార్బోనేట్ ఉండును. బ్రాకెట్ లో ppm అనగా పార్ట్స్ పర్ మిలియన్. ppm అనగా పార్ట్స్ పర్ మిలియన్. 1 ml of standard hard water. 1 ml of standard hard water is equal to 1 ml of standard hard water is equal to 1 mg of calcium carbonate. 1 ml of standard hard water is equal to 1 mg of calcium carbonate. 1 ml ప్రమాణ కఠిన జలము 1 ml ప్రమాణ కఠిన జలము 1 mg కాల్షియం కార్బోనేట్ కు సమానము. 1 ml ప్రమాణ కఠిన జలము 1 mg కాల్షియం కార్బోనేట్ నకు సమానము. 1 mg కాల్షియం కార్బోనేట్ నకు సమానము. సో నెక్స్ట్ పార్ట్ బి. Part B. Standardization of EDTA solution. Standardization of EDTA solution. Standardization of EDTA solution. EDTA ద్రావణమును పార్ట్ బి అని హెడ్డింగ్ పెట్టుకొని పార్ట్ బి. EDTA ద్రావణమును ప్రామాణీకరించుట. EDTA ద్రావణమును ప్రామాణీకరించుట. సో ఇది ఎట్లా స్టాండర్డైజ్ చేస్తాము రాసుకోండి. ఇనే బ్యూరేట్ లేదా బ్యూరేట్, ఓకే సింపుల్ గా చెప్తున్నా. బ్యూరేట్ ఈజ్ ఫిల్డ్ విత్ EDTA solution. Burette is filled with EDTA solution. In a conical flask, 20 ml of, in a conical flask, 20 ml of hard water is pipetted out. In a conical flask, 20 ml of hard water is pipetted out. To this, 10 ml of ammonical buffer solution, 10 ml of ammonical buffer solution, and 1 or 2 drops of Eriochrome black tea indicator. Eriochrome black tea indicator. Now the solution color is wine red. It is titrated against EDTA solution. The end point is wine red to blue. The end point is wine red to blue. After titration,
the volume of EDTA consumed, the volume of EDTA consumed is noted as V1, is noted as V1 in the tabular column, in the tabular column. మీరు రాసుకోండమ్మా. EDTA ద్రావణమును ప్రామాణీకరించుట. బ్యూరేట్ను EDTA ద్రావణముతో నింపితిని. బ్యూరేట్ను EDTA ద్రావణముతో నింపితిని. కోనికల్ ఫ్లాస్క్ నందు 20 ml ప్రమాణ కఠిన జలమును 10 ml అమ్మోనికల్ బఫర్ ద్రావణమును 10 ml అమ్మోనికల్ బఫర్ ద్రావణమును 1 లేక 2 చుక్కల బఫర్ 1 లేక 2 చుక్కల ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సూచికను 1 లేక 2 చుక్కల ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సూచికను కలిపితిని. 1 లేక 2 చుక్కల ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సూచికను కలిపితిని. ద్రావణము రంగు లేత ఎరుపు రంగులో ఉన్నది. లేత ఎరుపు వర్ణములో ఉన్నది. దీనిని EDTA ద్రావణంతో అంశమాపనము జరిపితిని. EDTA ద్రావణంతో దీనిని EDTA ద్రావణంతో అంశమాపనము జరిపితిని. అంతిమ స్థానము నీలి రంగు. EDTA ద్రావణం ఘనపరిమాణాన్ని పట్టికలో పొందుపరిచితిని. V1 గా పట్టికలో పొందుపరిచితిని. సో ఇది పార్ట్ బి. సో పార్ట్ బి అంటున్నాం కానీ ఇదే పార్ట్ ఏ. పార్ట్ ఏ మేమే ప్రిపేర్ చేసి పెట్టుంటాం కాబట్టి మీరు అక్కడ అది పార్ట్ ఏ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్ ఏ అయిపోయింది. సో వాల్యూమ్ ఆఫ్ ద EDTA సొల్యూషన్ ఎంత వచ్చింది? V1 వాల్యూమ్ వచ్చింది. సో ఇంతవరకు మీరు వీడియో చూసినారు, అర్థమైందా? సో స్టాండర్డ్ హార్డ్ వాటర్ ను 20 ml పిపెట్ అవుట్ చేసినారు. స్టాండర్డ్ హార్డ్ వాటర్ 20 ml కు 10 ml ఆఫ్ అమ్మోనికల్ బఫర్ సొల్యూషన్ యాడ్ చేసి 1 to 2 డ్రాప్స్ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ ను యాడ్ చేసుకొని దేంతో టైట్రేషన్ చేస్తున్నారు? EDTA తో టైట్రేషన్ చేస్తారు. సో EDTA తో టైట్రేషన్ కు ముందు కోనికల్ ఫ్లాస్క్ లో సొల్యూషన్ కలర్ వైన్ రెడ్ ఉంది. ఆ దాన్ని టైట్రేషన్ చేపిస్తే ఎండ్ పాయింట్ ఏమొచ్చింది? వైన్ రెడ్ టు బ్లూ. సో నీలి రంగు వచ్చింది. అంతవరకు అంశమాపనం చేసి స్టాప్ చేసి ఆ బ్లూ కలర్ రాగానే ఆ రీడింగ్ బ్యూరేట్ రీడింగ్ నోట్ డౌన్ చేసుకుంటారు. అది ఎంత అంటే V1. సో 20 ml ఆఫ్ హార్డ్ వాటర్ కు V1 వాల్యూమ్ ఆఫ్ ద EDTA ఎంత కన్స్యూమ్ అయిందో ఆ V1 రీడింగ్ టాబులర్ కాలం లో నోట్ డౌన్ చేసుకుంటారు. అర్థమైందా? Yes, madam. పార్ట్ ఏ. Yes, madam. సో మాక్సిమము మనము
లోయర్ క్లాసెస్ లో చేసినట్టుగానే ఉంది. ఏమంటే ఇక్కడ డిఫరెన్స్ బఫర్ యాడ్ చేసినాము ప్లస్ స్టార్టింగ్ లోనే మనకు ఒక కాంప్లెక్స్ ఫామ్ అవడము, మళ్ళా టైట్రేషన్ తర్వాత ఇంకొక ఎండ్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ మీరు జనరల్ గా టైట్రేషన్ చేసినట్టుగా స్లోగా టైట్రేషన్ చేయకూడదు. సో ఎందుకు చేయకూడదు అంటే మనము అమ్మోనియా సొల్యూషన్ తయారు చేసుకుంటాం, బఫర్ సొల్యూషన్, అమ్మోనికల్ బఫర్ సొల్యూషన్. సో అమ్మోనికల్ బఫర్ సొల్యూషన్ అంటే అమ్మోనియం క్లోరైడ్, వాటర్, అమ్మోనియా, NH4Cl, NH4Cl, NH3, వాటర్, ఈ మూడు మిక్స్ అయి ఉంటాయి. NH3, NH4Cl, వాటర్. అంటే అమ్మోనియా ఉంది కదా, ఆ అమ్మోనికల్ బఫర్ సొల్యూషన్ లో నువ్వు స్లోగా టైట్రేషన్ చేస్తుంటే నీ అమ్మోనియా బయటకు ఎవాపరేట్ అయిపోతుంది. సో అమ్మోనియా లేకపోతే ఇంకా అది బఫర్ pH రేంజ్ 9 to 10 ఎట్లా మెయింటైన్ చేస్తుంది? సో కాబట్టి నువ్వు చేసేటప్పుడు టైట్రేషన్ చాలా కేర్ఫుల్ గా నీ బ్యూరేట్ స్టాండర్డ్ ని ముందుకు లాక్కొని ఫాస్ట్ గా టైట్రేషన్ చేసి నువ్వు ఎండ్ పాయింట్ నోట్ డౌన్ చేసుకోవాలి. ప్లస్ నువ్వు బఫర్ సొల్యూషన్ వన్స్ యూజ్ చేసి నీ టెస్ట్ ట్యూబ్ లో 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్ వేసుకున్న వెంటనే ఇమ్మీడియట్ గా ఆ బఫర్ సొల్యూషన్ ను క్లోజ్ చేసి పెట్టేసేట. ఎందుకు బఫర్ సొల్యూషన్ క్లోజ్ చేయాలా? అమ్మోనియా వెళ్ళిపోతుంది. సో కాబట్టి యూజ్ చేసేటప్పుడు అది ఓపెన్ చేసి దాని పైన ఉన్న స్టాపర్ ను ఓపెన్ చేసి నువ్వు నీ టెస్ట్ ట్యూబ్ లోకి వేసుకున్నాక ఇమ్మీడియట్ గా దాన్ని క్లోజ్ చేసి పెట్టాలి. అమ్మోనియా అనేది బయటికి ఎవాపరేట్ కాకుండా ఉంటుంది. అర్థమైందా? సో నెక్స్ట్ టైట్రేషన్ చేసేటప్పుడు ఫాస్ట్ గా చేయాలా, వాల్స్ కంతా పోకుండా మీరు జాగ్రత్త వహించాలి. సో కలర్ చేంజ్ ఏమొస్తుంది? వైన్ రెడ్ టు బ్లూ వస్తుంది. సో అక్కడికి స్టాప్ చేస్తాము. ఆ బ్యూరెట్ ను చేతిలోకి తీసుకొని బ్యూరెట్ రీడింగ్ నీ అబ్జర్వేషన్ నోట్స్ లో నోట్ డౌన్ చేసుకుంటాం. దట్ ఈస్ మార్లు టైట్రేషన్ చేయాలా? టూ కాంకరెంట్ వాల్యూస్ వచ్చేంత వరకు టైట్రేషన్ చేస్తాం. చేసి ఆ 2 కాంకరెంట్ వాల్యూస్ రాగానే ఆ టైట్రేషన్ స్టాప్ చేసి నోట్ డౌన్ చేసుకుంటాం. వాల్యూమ్ ఆఫ్ ఈడిటీ అని నోట్ డౌన్ చేసుకుంటాం. సో ఇది పార్ట్ ఏ. సో నెక్స్ట్ పార్ట్ బి అంటే మీ ప్రొసీజర్ ప్రకారము పార్ట్ సి అవుతుంది. పార్ట్ సి. సో పార్ట్ సి ఏమి అంటే ఎస్టిమేషన్ ఆఫ్, ఇంకా డైరెక్ట్ గా మన ఎక్స్పెరిమెంట్ లేకపోతున్నాం. ఈడిటిఏని మనం స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈడిటిఏని స్టాండర్డైజ్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తాము? పార్ట్ సి ఏం చేస్తున్నాము అంటే ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్. సో రాసుకోండి. నెక్స్ట్ పార్ట్ సి. ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్. మీరు రాసుకున్నాము. మొత్తము కాఠిన్యతను నీటి యొక్క మొత్తం కాఠిన్యతను నిర్ణయించుట. అది పార్ట్ బి. అదే పార్ట్ సి. నీటి యొక్క మొత్తం కాఠిన్యతను నిర్ణయించుట రాసుకోండి. ఫస్ట్ ప్రొసీజర్ రాసేసుకోండి. 50 ml నమూనా నీటిని 50 ml నమూనా నీటిని కొలజాడి సహాయముతో కొలిచి కోనికల్ ఫ్లాస్క్ లోనికి తీసుకొంటిని. మీరు రాసుకోండమ్మా. ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్. పార్ట్ సి. ఎస్టిమేషన్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్. 50 ml of sample water లేదా 50 ml of water sample. 50 ml of water sample is measured by measuring jar in a conical flask. To this 10 ml of ammonical buffer solution, 10 ml of
ammonical buffer solution, 10 ml of ammonical buffer solution, 1 or 2 drops of Eriochrome black tea indicator, 1 or 2 drops of Eriochrome black tea indicator are added. మీరు రాసుకోండి. 50 ml నమూనా నీటిని కొలజాడి సహాయముతో కొలిచి కోనికల్ ఫ్లాస్క్ లోనికి తీసుకొంటిని. దీనికి 10 ml బఫర్ ద్రావణ అమ్మోనికల్ బఫర్ ద్రావణాన్ని 10 ml అమ్మోనికల్ బఫర్ ద్రావణాన్ని 1 లేక 2 చుక్కల ఎరియోక్రోమ్ బ్లాక్ టీ సూచికను కలిపి తిని. The color of the solution is wine red. ద్రావణము రంగు లేదా ఈ ద్రావణాన్ని ద్రావణంతో అమ్మా మేడం ఈ ద్రావణం రంగు స్టాప్ అయింది. లేదా ఈ ద్రావణం రంగు లేదా ఎరుపు రంగు దీనిని EDTA ద్రావణంతో అంశమాపనము చేసి తిని. మీరు it is titrated against EDTA solution. The end point is wine red to blue. అంతిమ స్థానము లేత ఎరుపు రంగు నుండి నీలి రంగు. నెక్స్ట్ మేడం చెప్పమ్మా. లేత ఎరుపు రంగు నుండి నీలి రంగు. EDTA ద్రావణం ఘనపరిమాణమును V2 గా అంశమాపనం చేయగా EDTA ద్రావణం ఘనపరిమాణము V2 గా పట్టికలో పొందుపరిచితిని. The volume of EDTA consumed is noted as V2 in the tabular column. అంటే ఈ వాటర్ శాంపుల్ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. సో మన కాలేజ్ లో వాటరే అని ఏం లేదు. సో కాలేజ్ లో ఉన్న వాటర్ అవ్వచ్చు, లేదు నీవు బయట శాంపుల్ తెచ్చుకొని ఉంటావు కదా కాలేజ్ లోది కాకుండా నువ్వు ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న వాటర్ అయినా సరే, లేదు నీ సరౌండింగ్స్ లో మీ ఏరియాలో ఉన్న వాటర్ ను 2.5 లీటర్స్ తెచ్చుకుంటే నీకు ఓవరాల్ ఎక్స్పెరిమెంట్ అయిపోయి ఇంకా మిగిలిపోతాయి వాటర్. సో నువ్వు కళ్ళ రిటర్న్ తీసుకోవచ్చు. 2.5 లీటర్స్ లేదు 1 లీటర్ అయినా సఫిషియంట్. సో తెచ్చుకుంటే అది ఫస్ట్ ఎంత తీసుకుంటున్నావు ఆ వాటర్ ను 50 ml ఆఫ్ వాటర్ ను తీసుకుంటావు.
సో 50 ml ఆఫ్ వాటర్ ను తీసుకొని దాన్ని టైట్రేషన్ చేస్తావు. దేంతో టైట్రేషన్ చేస్తావు అంటే సో 50 ml ఆఫ్ వాటర్ కు 10 ml ఆఫ్ బఫర్ సొల్యూషన్, నెక్స్ట్ 1 or 2 drops ఆఫ్ ఎరియోక్రోమ్ ఇండికేటర్స్ యాడ్ చేసి టైట్రేషన్ EDTA తో టైట్రేషన్ చేస్తావు. EDTA తో. సో ఆల్రెడీ నువ్వు ఫస్ట్ పార్ట్ లో EDTA ఫిల్ చేసి పెట్టుకొని ఉంటావు. సో అది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కు అదేమి ఎస్టిమేషన్ అది స్టాండర్డైజేషన్ ఆఫ్ EDTA యూజ్ చేస్తుంటాం. మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ప్యూరేట్ ను మరి జీరోకు ఫిల్ చేసుకొని ఈ పార్ట్ సి టైట్రేషన్ చేస్తాం. అంటే పార్ట్ బి లో ఎగ్జాంపుల్ కు నీ గ్యాస్ 16 ml 15 ml 18 ml ఎంతో కొంత వచ్చింటుంది. వచ్చిన తర్వాత మరి దాన్ని జీరోకు ఫిల్ చేసుకొని ఈ పార్ట్ సి చేస్తాం. సో పార్ట్ సి చేయడానికి 50 ml ఆఫ్ హార్డ్ వాటర్ ను తీసుకొని లేదా 50 ml ఆఫ్ శాంపుల్ ఆఫ్ వాటర్ ను తీసుకొని దానికి ఎక్స్పెరిమెంట్ రన్ చేస్తాం. ఇది ఏమి పర్మనెంట్ టోటల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మొత్తము అంటే మీ తాత్కాలిక ఉంటుంది మరియు పర్మనెంట్. సో టెంపరరీ అండ్ పర్మనెంట్ రెండు ఎస్టిమేట్ చేస్తున్నాం. సో చేసి అంటే మీ 50 ml కు ఎంత క్లోరైడ్ ఉంది, ఎంత సల్ఫేట్ ఉంది, ఎంత సాల్ట్స్ అంటే మీ కాల్షియము మెగ్నీషియము ఎంత పర్సెంటేజ్ లో ఉన్నాయో ఓవరాల్ గా నీకు వచ్చేస్తుంది 50 ml. అది పార్ట్ సి. నెక్స్ట్ ఏం చేస్తాం పార్ట్ డి లో అంటే పార్ట్ డి లో మరి 100 ml ఆఫ్ వాటర్ ను మెజర్ చేసి తీసుకుంటాను. 100 ml ఆఫ్ వాటర్. ఈ 100 ml ఆఫ్ వాటర్ ను తీసుకొని ఒక బీకర్ లో బాగా బాయిల్ చేస్తా. 100 ml ఆఫ్ వాటర్ ను తీసుకొని ఎంతకు బాయిల్ చేస్తాను అంటే 100 ml అది 50 ml అయిపోవాలి. 100 ml నీరు 50 ml నీరు అయిపోయేంత వరకు బాగా మరిగించేస్తాను. అంటే హాఫ్ ఆఫ్ ది వచ్చేసేది. ఆ 50 ml వచ్చిన దాన్ని ఫిల్టర్ చేసుకుంటాను. ఫిల్టర్ చేసుకొని ఆ వచ్చిన 50 ml ఆఫ్ ఫిల్ట్రేట్ తో నేను మరి సేమ్ ఎక్స్పెరిమెంట్ ను రిపీట్ చేస్తాను. సో 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని బాగా మరిగించి అది ఎంతకు అయిపోవాలా 50 ml అయిపోవాలా. ఆ 50 ml ను నేను టైట్రేషన్ చేస్తాను. ఎందుకు అంటే నేను ఇక్కడ ఎస్టిమేట్ చేసేది పర్మనెంట్ హార్డ్నెస్ ని ఎస్టిమేట్ చేస్తాను. అంటే అప్పుడు టెంపరరీ హార్డ్నెస్ లో ఉన్న సాల్ట్స్ ఏమున్నాయి, కార్బొనేట్స్. అవి నువ్వు బాగా బాయిల్ చేస్తున్నప్పుడు ఆ కార్బొనేట్స్ బైకార్బొనేట్స్ ఏమైపోవాలంటే కార్బొనేట్స్ బైకార్బొనేట్స్ కార్బన్ డైఆక్సైడ్ గా ఎవాపరేట్ అయిపోతాయి. అంటే ఆవిరి అయిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. ఏవి కార్బొనేట్స్ బైకార్బొనేట్స్ టెంపరరీ హార్డ్నెస్ గా ఉన్న ఈ కార్బొనేట్ బైకార్బొనేట్లు నువ్వు బాగా మరిగించడం వల్ల ఇవి హైడ్రాక్సైడ్స్ గా CO2 వాయువు బయటకు తొలగింపబడుతుంది. CO2 వాయువు బయటికి ఎవాపరేట్ అవుతుంది. అంత టెంపరేచర్ నేను అందించడానికి నేనేం చేసిన 100 ml ఆఫ్ వాటర్ లో అది ఎంతకు అయిపోవాలా 50 ml అయిపోయేటట్టుగా నేను మరిగించిన. సో దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఆ 50 ml ఆఫ్ వాటర్ ని తీసుకొని నేను టైట్రేషన్ ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ని రిపీట్ చేసి సేమ్ టైట్రేషన్ చేస్తాను. కానీ ఏ కండిషన్ లో ఉంటుంది, అది హాట్ కండిషన్ లో ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో ఇంతకుముందు నేను ఏం చేసిన జస్ట్ 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని టైట్రేషన్ చేసిన పార్ట్ సి. పార్ట్ డికి వచ్చేసరికి 100 ml ఆఫ్ వాటర్ ను మెజర్ చేసుకొని 100 ml నీరు మెజర్ చేసుకొని బాగా బాయిల్ చేసి హాఫ్ ఆఫ్ ద బీకర్ అయిపోయేంత వరకు బాయిల్ చేసి ఆ 50 ml ను నేను తీసుకొని దానికి EDTA తో టైట్రేషన్ చేస్తాను. సో ఇక్కడ ఏం కడతాము, పర్మనెంట్ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేస్తాం. పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ ఎట్లా రిమూవ్ అయింది నా వాటర్ లో నుండి, టెంపరరీ హార్డ్నెస్ ఎట్లా రిమూవ్ అయింది అంటే హైడ్రాక్సైడ్స్ గా కన్వర్ట్ అయ్యి కార్బొనేట్స్ పర్మనెంట్ హార్డ్నెస్ ను మాత్రమే ఎస్టిమేట్ చేస్తాం. అది ఎక్కడ పార్ట్ డి లో పర్మనెంట్ హార్డ్నెస్ ను, పార్ట్ సి లో టోటల్ హార్డ్నెస్ ను ఎస్టిమేట్ చేస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి.
ఇది ఓవరాల్ గా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. సో పార్ట్ ఏ అది మేము చేసేది కాబట్టి మీరు రాసుకోకపోయినా అవసరం లేదు. ప్రాక్టికల్స్ లో కూడా డైరెక్ట్ గా స్టాండర్డ్ హార్డ్ వాటర్ అని రాసినా సరే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. తొందరగా టైం అవుతోంది. ఏమి డౌట్స్ లేవా మౌనిక? గాయత్రి చూడండి, లాస్ట్ ఎన్ని మెంబర్స్ ఉన్నారు మీరు క్లాస్ లో అంటే భారతి, ఝాన్సీ, అనూష, శిరీష, ఉష, నాగే అంటే ఓన్లీ ఫ్యూ మెంబర్స్ అంతా 20 మంది ఉన్నారు అంతే. షాహీనా, శ్రీలత, లాస్ట్ కి 20 మెంబర్స్ మిగిలినారా? అంటే మీకు ప్రాక్టికల్స్ అవసరం లేదా? పోనీ అట్లా రాసైనా ఇచ్చేసేయండి, మేము ప్రాక్టికల్ చెయ్యము అని. ఆల్రెడీ మీ బ్యాచే ఎక్స్పీరియన్స్ అయినారు. సో ప్రాక్టికల్స్ కు కాలేజ్ కు రాకుండా ఒక పిల్ల మీ ఎదురుగానే ఫెయిల్ అయిపోయింది. అది మర్చిపోయినట్టున్నారు సుకన్యది. ఇంకొకరిని అట్లా ల్యాబ్ లోకి రానికుండా చేస్తే ఇంకొకసారి బుద్ధి వచ్చి అట్లీస్ట్ మీరు పీజీలోన్న క్లాసులకు బాగా రెగ్యులర్ గా అటెండ్ అవుతారేమో చూడాలి. ఫైనల్ ఇయర్లే దయదలుస్తారు మమ్మల్ని, క్లాసులకు అటెండ్ కాకపోయినా అలో చేస్తారు అనుకోదండి. సో కెమిస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా అంత దయ ఉండదు వాళ్ళకు. క్లాసులకు రాకుండా నువ్వు ప్రాక్టికల్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు, చెప్తున్నా. ఈసారి కూడా ఒక నలుగురు అట్లా ఫెయిల్ అయినారంటే ఎంటైర్ కాలేజ్ సెట్ అయిపోతుంది. కాలేజ్కి అబ్సెంట్ అయిన వాళ్ళందరికీ ఇది లీక్ అయిపోతుంది. సో మీ బ్యాచ్ బుద్ధి తెచ్చుతుంది వాళ్ళకి. మీరు ఎట్లా బుద్ధి తెచ్చుకోరు, మీ వాళ్ళు పాపం మిగిలిన వాళ్ళైనా బుద్ధి తెచ్చుకుంటారు. సిగ్గానే ఉండదమ్మా. ఇంత ఫైనల్ ఇయర్ కి వచ్చినారు, 22 మంది అటెండ్ అయినారు. 21 మంది నాతో కలిపి 22 మంది ఉన్నారు అంతే. 20 మంది ఉన్నారు. వీళ్ళ స్ట్రెంత్ ఎంత వీళ్ళు ఉండొచ్చు. అది ఫైనల్ ఇయర్. మళ్ళీ ఎంత అసహ్యంగా ఉంది చూడండి. ఎంపీసీ వాళ్ళు అందరూ అటెండ్ అయినారా గాయత్రి? ఎంపీసీ వాళ్ళు అందరూ అటెండ్ అయినారమ్మా. ఇప్పుడు జ్యోతి అటెండ్ కాలేదనుకుంటా ఎవరు కదా గాయత్రి? అవును మేడం. మేడం గాయత్రి ఇప్పుడు యాబ్సెంట్ అయింది. మిగిలిన అందరూ 7 మందిలో ఒక్కరైనా యాబ్సెంట్. ఇంక అందరూ వచ్చినారు 6 మెంబర్స్. మేడం జ్యోతిలే జ్యోతి యాబ్సెంటా? జ్యోతి అవును మేడం, ఛార్జింగ్ అయిపోయిందంట. జ్యోతి మధ్యలో ఇంకా అంతే. శ్వేత ఓపెన్ అది లింక్ ఓపెన్ కాదు మేడం శ్వేతకి. శ్వేత అసలు జాయిన్ కదప్ప. అవును మేడం, మొన్నటి నుంచి 2 గంటలకే దానికి రాలే, ఇప్పుడు రాలే. శ్వేత సెల్లు వాటర్ లో పడిందంట మేడం. అది లింకులు ఏవి ఓపెన్ కాలే మేడం మొన్నటి నుంచి. అంత అధ్వానంగా నీళ్ళలో ఎట్లా పడేసుకున్నామా? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది అటెండ్ అయినారు చూడండి. ఎంతమంది అటెండ్ అయినారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? మీకు భయం లేకుండా పోతున్నారు ఫైనల్ ఇయర్స్. ఇట్లే చేయండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినా మారడం లేదు. సో మీరు ప్రాక్టికల్స్కి వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు తెలిసలేదు, ఎందుకంటే ఎంత చెప్పినా మీరు చేంజ్ కావడం లేదు. సో థియరీలో కానీ ప్రాక్టికల్స్ లో కానీ మీ బిహేవియర్ ఫస్ట్ ఇయర్ నుండి ఒకేలాగే ఉంది. ఈరోజు ఫస్ట్ ఇయర్స్ ఎంత చేంజ్ వచ్చిందంటే చాలా మంది అటెండ్ అయినారు క్లాసులకు, ఆన్లైన్ క్లాస్. వరెస్ట్ బ్యాచ్ అంటే ఈ కాలేజీలో మీదేనేమో. సరేనమ్మా, మిమ్మల్ని ఎంత తిట్టినా నో యూజ్ లేండి. ఫస్ట్ ఇయర్ నుండి చూస్తున్నా కదా. సో కాబట్టి అనవసరంగా ఊరికే బీపీ రైస్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, సో ప్రాక్టికల్స్ లో ఇప్పుడు 3 పార్ట్స్ డిక్టేట్ చేసినాను. ఇంకొక 4th పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాను, అది డిక్టేట్ చేయాలి. అదొకటి డిక్టేట్ చేసి ట్యాబ్లర్ కాలమ్స్ వేసుకొని క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ల్యాబ్ లోకి మీరు ఆఫ్లైన్ ఇన్ కేస్ వస్తే ప్రాక్టికల్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వీక్ పార్ట్ డి ఎక్స్ప్లెయిన్ డిక్టేట్ చేస్తాను, ప్లస్ ట్యాబ్లర్ కాలమ్స్ వేసుకుందాం.
సరేనా? ఇంకా నుండి ఎవ్రీ ఫ్రైడే ప్రాక్టికల్సే ఉంటాయి, ప్రాక్టికల్ అవ్వదు. అర్థమైందా? సో ఇంకా లెఫ్ట్ అయిదాం, టైం అయింది కదా, అయింది మేడం. లెఫ్ట్ అయిదాంలేండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ లో అయినా అడగచ్చు, లేదా ఫోన్ చేసైనా అడగచ్చు. సో మనం క్లాస్ లోనే అడగము, ఇంకా వాట్సాప్ లో ఏం అడుగుతాం చెప్పండి? సరేమ్మా, లెఫ్ట్ అయిపోండి.